డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎఫ్సెట్ను తేలిగ్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ని ఎవరు కూడా మరి తేలిగ్గా తీసుకుని మరి ఒక్క జేఈ మాత్రమే నమ్ముకోవద్దు. స్టూడెంట్ చూశారు ఇక్కడ వీళ్ళు ఎఫ్సెట్ కన్వీనర్ వీళ్ళు కూడా ఇవ్వటం అయితే జరిగింది. మరి అప్డేట్ ఎఫ్సెట్ని తేలిగ్గా తీసుకోవద్దు. 20-25% మంది కనీసం మార్కులు సాధించడం లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. కనీసం మినిమం మార్క్స్ రావటంలో కొంతమంది ఏంటంటే వన్డే బ్యాటింగ్ చేస్తున్నారు. ఎఫ్సెట్ అంటే ఏముందలే, ఒకరోజు వెళ్ళేద్దాం రాసేద్దాం, మరి సీటు వస్తే వచ్చింది లేకపోతే లేదు అనే విధంగా ఉండారు. మంచి సీటు రావాలి. ఈరోజు మరి ఏదో ఒక రిజర్వేషన్ స్టూడెంట్స్ ఏదో ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. మనకి తెలంగాణలో 1,16,000 సీట్లు ఉన్నాయి, 1.16 సీట్లు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే 2 లక్షల సీట్లు పైగా ఉన్నాయి. కానీ ఏదో ఒక సీటు వస్తుందమ్మా. కాకపోతే ఏంటంటే మంచి కాలేజీలో మీకు ప్లేస్మెంట్స్ మంచిగా ఉండాలంటే మంచి కాలేజీలో మీరు చేరాలి. మరి స్టూడెంట్స్ ఆ విధంగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ విభాగంలో అయితే సగం మార్కులు దాటేది 1% కానీ కరెక్టే. 160 మార్కులకు పెడుతుంటే ఎగ్జామినేషన్ కొంతమందికి 50, 60, 80 మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. 80 మార్కులు మీకు 80 మార్కులు కానీ వస్తే మీకు సపోజ్ ఇఫ్ యూ గాట్ 80 మార్క్స్ యూ విల్ గెట్ 5K ర్యాంక్, 4K ర్యాంక్, 2K ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉంది. మరి అదే ఈనాడుతో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి అయితే ఈ విధంగా చిట్ చాట్ చేశారు. మరి జేఈ మెయిన్కి సన్నద్ధమవుతున్నామా, అడ్వాన్స్ రాయిపోతున్నామా, ఎఫ్సెట్లో ఏముందిలే, ఎఫ్సెట్ చాలా చిన్న విషయంగా చాలామంది చూస్తున్నారు. అలా చూడవద్దు, ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకోండి. ఆల్రెడీ జేఈని నమ్ముకోవడం మంచిది కాదని మన ఛానల్లో కూడా వీడియో పెట్టాను. చాలా సులభమని ఎంతో భావిస్తుంటే శిక్షణా సంస్థలు సైతం అలాంటి భావాన్ని నూరిపోస్తున్నాయి. అలా అనుకుంటే ర్యాంకులో వెనుకపోవడం ఖాయమని అంటున్నారు. ఎఫ్సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇక నుంచి ఎక్కువ మంది జేఈ మెయిన్తో పాటు ఎఫ్సెట్పై దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలో ఎఫ్సెట్పై విద్యార్థులు ఉన్న అభిప్రాయాల గురించి విజయ్ కుమార్ రెడ్డి శనివారం న్యూస్ టీవీతో మాట్లాడారు. జేఈకి సన్నద్ధం అయితే ఎఫ్సెట్కు ప్రిపేర్ అయినట్లు అనుకుంటారు. అందులో వాస్తవమైన ఎంసెట్కి చాలా తేడా ఉంటుంది. మెయిన్లో 75 మార్కులే ఉంటాయి. ఎఫ్సెట్లో అయితే 160 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్లో ఏంటంటే 75 × 4 300 మార్క్స్. ఇక్కడ 75 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ 160 ప్రశ్నలు ఉంటాయి, 160 మార్కులు. సమయం ఒకటే. జేఈ మెయిన్లో 100% మార్కులు వస్తుంటాయి. ఎఫ్సెట్లో మైనస్ మార్కులు లేకుండా గత 4 ఏళ్లలో 100 మార్కులు రాకపోవడం గమనార్హం. అందుకని స్టూడెంట్స్ ఎఫ్సెట్ సమయంతో పోటీ పడితే తప్ప అన్ని ప్రశ్నలకు గుర్తించలేరు. 160కి 40 తెచ్చుకుంటే అర్హత సాధించినట్లు. మనకి జనరల్ స్టూడెంట్స్ కానీ బీసీఏ, బీసీబీ వాళ్ళకి 40 మార్కులు కంపల్సరీగా రావాలమ్మా. అయినా 20-25% మంది పాస్ కావడం లేదు. అంతేకాదు 50% మార్కులు 80 దాటిన వారు చాలా తక్కువ మంది. 80 మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అయితే గత ఏడాది ఇంజనీరింగ్లో 2,77,000 మంది పరీక్ష రాస్తే 2,610 మంది 1.26% అగ్రికల్చర్ 81,000 మందిలో 2,700 మందికి 3% 80 మార్కులు వచ్చినాయి అండి. చూడండి ఒకసారి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2 లక్షల మందిలో 2,000 మందికే 2,000 మందికి 80 మార్కులు వచ్చినాయి అండి స్టూడెంట్స్కి. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ 2,000 మందిలో మీకు 80 మార్కులు వచ్చినట్టు డెఫినెట్గా సపోజ్ 80 మార్కులు వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్కి 1K 2K రావటం ఈజీ అమ్మ. 1,000, 1,500, 200, 2,000 ర్యాంక్ వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులు మరింత సాధన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే విద్యార్థులు మరింత సాధన 2021, 22, 23 ఇంజనీరింగ్ విభాగం ఉత్తీర్ణత శాతం 80.42%, 83% ఉండగా 24-25లో 74-73% ఉంది. అయితే అంటే 7% తగ్గింది. ఇంటర్మీడియట్ సిలబస్ అనేక సంవత్సరాల నుంచి మారలేదు. ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో పునరావృతమైన విమర్శలు వస్తాయి. విభిన్న రకాల ప్రశ్నలు అన్వేషణ వస్తుంది. అందుకే విద్యార్థులు మరింత సాధన చేయాల్సి ఉంది. తప్పులు దొరికితే విద్యార్థులు నష్టపోతారు. ప్రశ్నలు తప్పుగా ఇస్తే వాటికి సమయం వెచ్చించిన మెరిట్ విద్యార్థి నష్టపోతారు. ప్రశ్న తప్పు అయితే అందరికీ మార్కులు ఇవ్వాల్సి ఉండదు. అందువల్ల ప్రశ్నల నిధులను నిక్షిప్తం చేసే
2-3 మార్గాల ద్వారా పరిశీలిస్తాం. నేను కూడా వాటిని పూర్తిగా చదివిన తర్వాతే క్వశ్చన్ బ్యాక్లో అందువల్ల తప్పులు లేకుండా ఇస్తున్నాం. మొదటి దరఖాస్తు చేసుకున్న వారికి జోను ఫస్ట్ మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మీకు దగ్గర నియరెస్ట్ మరి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేది. ఉదాహరణకు ఆదిలాబాద్లో 160-140 ముందే పరీక్ష రాయడానికి వీలవుతుంది. అలా కాకుండా మొత్తం దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇస్తే గందరగోళం తలెత్తుంది. ఒకవేళ ఆదిలాబాద్లో రాస్తే 3000 మంది తొలి సెషన్లో ఇచ్చుకుంటే అందులో ఎవరికి కేటాయించి మేము ఆదిలాబాద్ అడిగితే వేరేది ఇచ్చారని వారు ప్రశ్నిస్తారు. మరి అందువల్ల మొదట్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆ ప్రాంతంలో పరీక్ష, అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫస్టే అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా. అయితే ఈ విధానాన్ని నమ్ముకోవడం నష్టమే. పరీక్షకు సన్నమైద్యమైన వారు మైనస్ మార్కులు లేకపోవడం వల్ల ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుంటారు. ప్రశ్నలతో పాటు ఆప్షన్లు జంబలింగ్ చేసాం. ఏబిసిడీలు ఏదో ఒకటి ఎంచుకుంటే 40 మార్కులు రావడం అన్న సభ్యత ప్రాబిలిటీ చాలా తక్కువ. ఇది స్టూడెంట్స్ మరి ఆ విధానాన్ని నమ్ముకుంటే కష్టము. మరి 2025 ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగాల్లో నార్మలైజేషన్ మార్కులు ర్యాంక్ పరిధి ఎందుకంటే 80 మార్కులు వచ్చి ఖచ్చితంగా మీకు 2000 మరి 2500 ర్యాంకు కంపల్సరీగా వస్తుందమ్మా. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 80 మార్కులు తెచ్చుకోండి. 160 చాలా ఈజీ. 80 మార్కులు రావటం చాలా ఈజీ కష్టపడితే. నేను వన్డే బ్యాటింగ్ చేస్తానంటే 80 కాదు కదా, 30 మార్కులు కూడా రావు. 80 ఆ పైన 2600 లోపు. మరి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ర్యాంక్ 2700 రూపు. 80 మార్కుల పైన వస్తే మీకు 2000 లోపు ర్యాంక్ వచ్చింది. 70 పైన 2600, 370 మార్కులు, 60 మార్కులు. ఈ ర్యాంక్ అంతా ఎప్పుడు 60 మార్కులు వచ్చిన వాళ్ళకి మంచిగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మంచి ఓయూ కానీ జేఎన్టీ కానీ వచ్చే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది. 65 వచ్చినా వస్తుంది. ఇక వీళ్ళు ఈ రేంజ్లో వచ్చిన స్టూడెంట్స్కి మరి ఓయూ జనరల్ స్టూడెంట్స్ ఓయూ జేఎన్టీయు తర్వాత సిబిఐటి వాసవి మంచి విఎన్ఆర్ కాలేజ్ ఇలాంటి టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మంచిగా చదువుకోండి పిల్లలు. కొంతమంది ఏంటంటే వన్డే బ్యాటింగ్ చేద్దాంలే ఎంసెట్కి అనే విధంగా ఉన్నారు. ఇక్కడ చూడండి 40 ఆ పైన, ఇక్కడ 82,000, 40 మార్కుల పైన. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అమ్మ. 40 మార్కులు మరి ఓసీ పిల్లలు కానీ జనరల్ పిల్లలు కానీ అది బీసీఏ ఓబీసీ పిల్లలకు వస్తే 40 లోపు వస్తే క్వాలిఫై అవ్వరు. 40 పైన అయితే స్టూడెంట్స్కి రావాల్సి ఉంది. 45 మార్కులు తర్వాత 50 మార్కులు 55 ఈ విధంగా మరి స్టూడెంట్స్కి అయితే రావాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఒక్క జేఈ మాత్రమే నమ్ముకోవద్దు. ఎంసెట్ని కూడా మరి సీరియస్గా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.